ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనము గ్రంథుల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు మనము మన నిద్రావస్థలో 4 స్థితులు ఉంటాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందామండి. మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవ చైతన్యం అనేది 4 ముఖ్యమైన స్థితుల ద్వారా తన స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అవి జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మరియు తుర్యావస్థ. ఈ స్థితుల విశ్లేషణ అత్యంత ప్రాచీనమైన మాండుక ఉపనిషత్తులో విపులంగా వివరించబడింది. ఈ 4 స్థితులు ఆత్మ వికాసపు మార్గంలో ఆంతరిక అనుభూతుల పరాకాష్ఠను సూచిస్తాయి. మనము నిద్రపోయినప్పుడు రాత్రి సమయాల్లో ఈ 4 అవస్థలే మనకు కళల ద్వారా మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మన ఆత్మ ఉన్నతికి ఈ 4 అవస్థలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరి సాధనను బట్టి, వారు చేసే సాధనలను బట్టి ఈ అవస్థలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. జాగృతి, బయటి ప్రపంచ చైతన్య స్థితి. ఇది మానవుడి ఇంద్రియాల ద్వారా బాహ్య లోకాన్ని అనుభవించే స్థితి. ఇంద్రియ చైతన్యం శక్తివంతంగా వృద్ధిగా ఉంటుంది. మనస్సు బాహ్య విషయాల వైపు వ్యాపించిపోతుంది. ఇది ధర్మానుష్ఠానానికి అనుకూలమైన స్థితి. ఎందుకంటే ఆత్మ ఈ సమయంలో జీవన ధ్యేయాన్ని స్పష్టంగా గ్రహించగలదు. ఇది సూర్యనాడి అంటే పింగళ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఈ స్థితి గాఢంగా ఉంటుంది. స్వప్నావస్థ అంతర్ముఖ చైతన్య స్థితి అన్నమాట. ఇది మనస్సు, సంస్కారాలు, వాసనల ప్రభావంలో కళల రూపంలో వ్యక్తమయ్యే స్థితి. ఇంద్రియాలు విశ్రాంతిలో ఉండగా మనో చైతన్యం సమర్థవంతంగా ఉంటుంది. స్వప్న స్థితిలో అంతర్చైతన్య లోకం తేలికగా ప్రత్యక్షమవుతుంది. ఇది ఆత్మ యొక్క సృజనాత్మకత అన్వేషణకు వేదిక. ఇది చంద్రనాడి ఇడా ప్రభావంతో ఈ స్థితి ప్రబలంగా కనిపిస్తుంది. ఈ స్థితిలోనే మనకి కళలు అనేటివి వస్తుంటాయండి. సుషుప్తి శూన్య స్థితిలో శ్రేష్ఠ విశ్రాంతి. ఇది గాఢ నిద్రా స్థితి, కళలు లేని నిశ్శబ్ద స్థితి. ఇంద్రియాలు, మనస్సు, అహంకార భావన కూడా ఈ దశలో లీనమవుతాయి. ఇది నిర్వికల్ప విశ్రాంతి. చైతన్య మాత్రంగా ఉన్న సాక్షి స్థితి. సమనాడి స్థితి అంటే ఇడా పింగళ నాడులు సమపాలనలో ఉండే స్థితిలో ఈ అవస్థ సాధారణంగా కలుగుతుంది. అంటే ఇడా నాడి, పింగళ నాడి సమంగా ఉన్నప్పుడు ఈ స్థితి వస్తుంది. ఈ అవస్థ సూక్ష్మ శరీరయానాలు, విశ్వ అతీత అనుభూతులు ఇక్కడే సంభవిస్తాయి. అంటే ఆస్ట్రల్ ట్రావెల్, ఇంకా మనకి విశ్వంలో జరిగే సమాచారం, విశ్వజ్ఞానం కూడా మనకి ఇక్కడే తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఏం జరిగేపోయేది ఆ స్థితిలోనే మనకి ఎరుక అవుతుంది, తెలుస్తుంది. తుర్యా స్థితి శుద్ధ బ్రహ్మ చైతన్య స్థితి. ఇది అన్ని ఇతర స్థితుల కన్నా అతీతంగా ఉన్న పరిపూర్ణ శాంత స్థితి. తుర్య అనేది శబ్దాలకు అతీతమైన, భావాలకు అతీతమైన బ్రహ్మరూప సాక్షాత్కార స్థితి. ఇందులో శరీరం, మనస్సు మరియు చిత్తం పూర్తిగా సమాధిగా లీనమవుతాయి. శ్వాస లయమై సహస్రార స్థితిని దాటి ఆత్మ పరమాత్మ తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. ఈ స్థితిలో ఐక్యత్వ బోధ, అహం బ్రహ్మాస్మి అనుభూతి ఉద్భవిస్తుంది. ఈ 4 స్థితులు ఆత్మయాత్రకు 4 మైలురాళ్లుగా పరిగణించబడుతుంది. జాగృతి నుండి తుర్యా స్థితి వరకు మానవుడు తన ఆంతరిక యానంలో బ్రహ్మ వైఖరి నుండి ఆధ్యాత్మిక ఐక్యత వైపు ప్రయాణిస్తాడు. ఈ అవస్థలు వాస్తవానికి ఒక ఆధ్యాత్మిక పరిణితి పదం. ఇందులో ప్రతి దశలో ఆత్మ తనను తాను మరింతగా స్పష్టంగా అన్వేషిస్తూ చివరికి పరబ్రహ్మంలో లీనమవుతుంది. ఈ స్థితులు మనము సాధన చేసే కొద్దీ సాధనలో మనము
హయ్యర్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ స్థితులు మారుతూ ఉంటాయండి. మనము ఈ స్థితులలోనే మనం పరబ్రహ్మ తత్వాన్ని కూడా అనుభూతి చెందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.